వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్ గైస్. ఇవాళ హెయిర్ చూడండి కొద్దిగా డిఫరెంట్గా ఉంది చూడడానికి. యాజ్ యూజువల్గా ఇవాళ కూడా టైం అయిపోయింది ఇన్స్టిట్యూట్కి వెళ్ళడానికి. ఈ పక్క ఉండడం చూసి నాకు నచ్చలేదు కాబట్టి జుట్టు కొద్దిగా పైకి ఎత్తాను అనమాట. మా ఫ్రెండ్స్ మొత్తం కాంప్లిమెంట్ ఇస్తే స్టార్ట్ చేస్తున్నారు. వీళ్ళందరూ చూడండి ఇప్పుడు హ్యాచ్ చెప్పి వేరే బ్యాచ్లో అయితే ఇవాళ ఫుడ్ ప్రిపేర్ చేశారు. వాళ్ళే మాకు తినడానికి ఇచ్చారు. సార్ చదువుతున్న మధ్యలో అయితే కొంతమంది ఏదో ఫుడ్ ప్రిపేర్ చేసి ఇచ్చారు. వెజ్ శాండ్విచ్ అంట. సో సార్ నేను ఏం చేసాను మెల్లగానే ఇడుగు నాకు పీసెస్ వచ్చినాయి. సో టేస్ట్ అయితే బాగానే ఉంది. ఓవరాల్ కుక్ చేయలేదు కానీ యా మినిమం కుక్ అయితే చేశారు. మరీ గ్రీల్ తెచ్చి అలా చేసావు. యా నైస్. ఇప్పుడైంది మాకు. సో హెయిర్ చూడండి కొద్దిగా అటు ఇటు అవుతుంది. సరి చేస్తున్నాను. అది ఎంత సరి చేసినా అలాగే ఉండండి. ఇవాళ అయితే నేను ఫీజు మొత్తం కట్టేసి ఇచ్చేసాను. చలో మా వాళ్ళందరికీ బుర్రలో ఏ పురుగు తిరిగిందో తెలియదు. అందరూ నడంటే తినడానికి వెళ్దామన్నారు. సో వెనక చూడండి మన వాళ్ళందరూ ఇంకా చాలా మంది ఉన్నారు మన వాళ్ళు కాకుండానే. సో తినడానికి వచ్చాం మనం. ఫుల్ డ్రైవింగ్ చేస్తాం. అంటే డ్రైవింగ్ అంటే నేను కాదు ఇదే చేస్తున్నారు. సో ఏమైనా పైన వేయాలంటే మా ఊరికి ఏంటి బ్రాండ్ నెంబర్ ప్లేట్ చెప్పరు సార్. ఏపీ ఏపీ పోలీసులు వేసిన తర్వాత తరచు సీఆర్ చెప్తా పైన వేసారా. సో చలో కొంచెం నన్ను అయితే వీళ్ళందరూ డ్రాప్ చేయడానికి వస్తున్నారు. మా ఫ్రెండ్ అయితే ఇప్పుడు దింపేసి లొకేషన్ లోనే మనోడు కూడా దింపేశాడు. సో గాయస్ ఇవాళ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి ఫంక్షన్ అనమాట. మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసాక మేము మర్చిపోయాం క్లాస్ ఉండి అలాగని. సో చూడండి ఇప్పుడు కూడా సరే సార్ సార్ వీడియో పట్టు అటు పట్టు వదిలేసి వీడియో వైపు చూస్తున్నాడు. ఇంకా మా గాలి సాయిరామ్ అయిపోతాం మేము. ఇది ఎలా ఇదిగో ఉన్న వాళ్ళ వీడియోలో అది. సో గాయస్ చూడండి మా వాడు బండి అయితే ట్రబుల్ ఇచ్చి ఏదో విధంగా వచ్చేసాం. మేము ఇప్పుడు మళ్ళీ జగదాంబ వెళ్ళాలి. మనం బట్టలు తీసుకెళ్ళిపోవాలి. అంటే ఏంటి ఇదే కంబల్కొండ పార్క్. ఇది కంబల్కొండ పార్క్ వచ్చాము ఏదో ఉంటదని. ఎక్కడ చూస్తే వెనకాల ఎలా ఉంది చూడడానికి బాగానే ఉంది. కాకపోతే మాకు ఏం కనిపించట్లేదు. యాక్చువల్ గా మేము ఇంట్రెస్టింగ్ గా వచ్చాము కానీ ఇక్కడ కొన్ని బోట్స్ చూసిన తర్వాత కొంచెం భయంగా ఉంది. బోట్స్ ఏంటంటే ఏం కాదు, ఇక్కడ పక్కన పాములు తిరుగుతాయి, మీరు దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా ఉంది. సో మాకు ఫస్ట్ టైం పట్టేసుకుంది 150 రూపాయలు టికెట్. 150 రూపీస్ ఈచ్ పర్సన్. 50 రూపీస్. మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి 150. సో మీకు మ్యాక్స్ తెలుసా లేదని నేను టెస్ట్ చేస్తున్నా. చలో మీద అయితే మీరు అంత కాన్సన్ట్రేట్ చేయకండి. సో అటు ఇటు తిరుగుతున్నాం కాబట్టి ఇక్కడ ఇలా ఉంది. లోపలికి వచ్చి చల్లగా ఉంటుంది అనుకుంటే చల్లగానే ఉంది. అట్ ద సేమ్ టైం స్వెట్ కూడా ఎక్కువ వస్తుంది. సో వీళ్ళిద్దరికి మంచి మంచి ఫోటోలు తీసా చూడండి. హే గాయ్స్ మా మొక్కలు అయితే ఇలాగ అయిపోయినాయి చూడడానికి మొత్తం స్వెట్టీగా. కాకపోతే మేము వచ్చిన లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఎక్కడ కనుకుంటున్నారు ఎక్కడికి వచ్చాను మనం? కంబల్కొండ పార్క్ వచ్చాము. ఇది వైజాగ్ జూ ఆపోజిట్ ఉంటది. చాలా బాగుంది చూడడానికి. లవర్స్ కి అయితే బెస్ట్ ప్లేస్ అంటాను నేను. చూడండి వెనకాల ఎంత ప్రశాంతంగా ఉందో. సో మేమైతే ఇప్పుడు వుడెన్ బ్రిడ్జ్ మీద ఉన్నాం. సో ఇదైతే కొద్దిగా చాలా లాంగ్ ఉంది. చూడడానికి బాగుంది. మంచి మంచి ఫోటోలు కూడా వస్తాయి. యాక్చువల్ గా జనాలు ఉంటే మాకు తెలియకపోతాం ఆ ఫీల్. బట్ ఎవ్వరు లేరు కదా, సైలెంట్ గా ఉంది మొత్తం. అమ్మా ముఖం మీద లైట్ కొడుతున్నాం. డిహైడ్రేషన్ అయిపోతున్నాం మేమైతే. సో ఉన్నది ఒక వాటర్ బాటిల్, అది కూడా మా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసేసాం. చూడండి మా వాడు చూడండి ఆడు పిల్లతో తెక్కొట్టేస్తున్నాడు ఫోన్ లో. చూడండి మావులి దేవుడు. సో మేమైతే ఇప్పుడు బోటింగ్ చేయడానికి చూస్తున్నాం. మరి అరే రే ఒక్కసారి అందరికి చూడండి ఒక్కసారి. రే హాయ్ బ్లాగ్ లో వస్తారు. ఇప్పుడే మేము బోటింగ్ వెళ్ళి వచ్చాం. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో ఈచ్ పర్సన్ 150 ఇస్తున్నాడు. కాకపోతే మేము 400 ఇచ్చి ముగ్గురు వెళ్ళిపోయాం. బోటింగ్ చాలా బాగుంది. సో చలో